when we start working on technologies and resources, so ఈ ఏరియాలో we mainly focus on hardware resources and software resources. Hardware resources lo we give computer configuration mostly, like the kind of information we use, danne manam we explain it like so we use our own computer to work on that research, right? Usually, like who are working on the research areas, mostly 99.9%, whatever the computer that is given to them, they will be working on them. So ఇది ఎందుకు చెప్తాం ఈ రిసోర్స్ మనకు కావాలని ఎందుకు చెప్తామంటే, so for example, if I want to test your information, for example, Vaishnavi Rao completed some kind of coding and some kind of data analytics Vaishnavi perform చేస్తాను. I want to test it with what kind of work she did అనేది. అది చేయాలంటే ఐ నీడ్ ఏ ఎన్వైరన్మెంట్, అంటే నేను ఏ ఎన్వైరన్మెంట్లో అయితే వైష్ణవి ఏ ఎన్వైరన్మెంట్లో అయితే తన డేటా అనలిటిక్స్ పెర్ఫామ్ చేసిందో అదే ఎన్వైరన్మెంట్లో ఐ కెన్ రన్ దట్ కోడ్, అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్. సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ అది ఒకటి మెయిన్ ఏంటంటే, బిఫోర్ షీ స్టార్ట్స్ డెవలపింగ్ డేటా అనలిటిక్స్ ఆర్ పెర్ఫార్మింగ్ డేటా అనలిటిక్స్, it is very important that she should understand what kind of technologies are needed or required to perform data analytics. Okay, so at minimum level AI tools and technologies use cheste we can perform analytics on our selected topic. For example, if you take sensitivity analysis తీసుకున్నాం అనుకోండి, సో మనకి గ్లోబల్ గా ఉన్న ఇంటర్నెట్ లో ఉన్న వేరియస్ వెబ్ పేజెస్ లో ఎక్కడెక్కడ మన టాపిక్ గురించి, అంటే సెన్సిటివిటీ రిలేటెడ్ టు ద కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి ఎక్కడెక్కడ మాట్లాడుకున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. దాన్ని మనం వెబ్ స్క్రాలింగ్ ఆర్ వెబ్ స్క్రేపింగ్ అంటాం. అదొక టెక్నాలజీ అనమాట. సో ఓకే, సో దెర్ విల్ బి సర్టెన్ టూల్స్ where we give our keyword and we try to search it. It collects all the data related to that particular keywords. For example, vaccination, bad, any 2 keywords toti we want to collect data anukondi. So what it does, web scraping technology మనం యూజ్ చేస్తే, ఆ స్క్రేపింగ్ టెక్నాలజీ ఏం చేస్తే, it collects all the data wherever people mentioned some kind of comments related to the used keywords. Okay, and we can define our limits. Maybe Hyderabad lo, ఎల్బీ నగర్లో, హైదరాబాద్లో, ఇండియాలో, తెలంగాణలో, ఇండియాలో, ఇట్లా మనం వీ కెన్ గివ్ బౌండరీస్ టు కలెక్ట్ అవర్ డేటా. ఓకే, సో వీ కెన్ కన్ఫైన్ ఇట్ టు వన్ పర్టికులర్ ఏరియా, అదర్వైజ్ వీ కెన్ ఇంక్రీజ్ ఏరియా సైజ్ అలాగా. సో మీకు ఏం కావాలి, ఫస్ట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ దానికి ఒక్కొక్క టెక్నాలజీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, సెంటిమెంట్ అనాలిసిస్ పెర్ఫామ్ చేసే వాళ్ళకి దే నీడ్ వెబ్ స్క్రేపింగ్ టూల్స్, ఒక రిసోర్స్ అది. దే నీడ్ పైథాన్ and they need data analytics tools. Data analytics tools kavali. They need data analytic tools. Data analytic tools లో ఏమేమి ఉంటాయి మనకి? తరుణ్, ఏమేమి ఉంటాయి మనకి డేటా అనలిటిక్స్ యూజువల్ గా వన్ వి పర్ఫార్మ్ డేటా అనలిటిక్స్? ఫస్ట్ డేటా క్లీన్ చేసుకుంటాము. నో టూల్స్ టెక్నాలజీస్. పైథాన్ యూస్ చేస్తాము. ప్యాకేజెస్, పైథాన్ పాండాస్ యూస్ చేస్తాం. pandas numpy యూస్ చేస్తాం. numpy, ఓకే. seaborn యూస్ చేస్తాం టు క్రియేట్ హీట్ మ్యాప్స్. స్కైలార్ నా? seaborn ఓకే, seaborn యూస్ చేస్తాం టు క్రియేట్ హీట్ మ్యాప్స్. seaborn. sklar ఓకే, ఇనఫ్. సో సెంటిమెంట్ అనాలిసిస్ సెంటిమెంట్ అనాలిసిస్ కి సెంటిమెంట్ అనాలిసిస్ టూల్స్ ప్యాకేజెస్ ఉంటాయి. NLTK టూల్ కిట్ యూస్ చేస్తాం, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టూల్ కిట్. ఓకే, సో ఇవి కొన్ని టెక్నాలజీస్ అనుకోండి. ఓకే, డేటా అనలిటిక్స్ ప్యాకేజెస్ అంటే మనము ఇప్పుడు మొన్న ఎక్సెల్ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తారు కదా అందరూ. సో అదే సేమ్ కైండ్ ఆఫ్ ఎక్సెల్ యాక్టివిటీని బేస్ చేసుకొని అదే డేటాని తీసుకొని అదే వర్క్, లైక్ వాట్ ఎవర్ ద అవుట్పుట్స్ వి జనరేటెడ్, సేమ్ అవుట్పుట్ వీ కెన్ జనరేట్ యూజింగ్ పైథాన్ కోడ్ రాసి వాట్ ఎవర్ ద డేటా సెట్ దట్ వాజ్ యూజ్డ్ ఎట్ ద టైమ్ వెన్ పర్ఫార్మింగ్ ఎక్సెల్ అనాలిసిస్, అదే డేటాని అంటే అదే ఎక్సెల్ షీట్ ని మనం తీసుకొని వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ పైథాన్ కోడింగ్ అండ్ వీ కెన్ పర్ఫార్మ్ సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ కి సపోర్ట్ చేయడానికి వీ హ్యావ్ సర్టెన్ ప్యాకేజెస్. ఇప్పుడు పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మనం కొలోన్ పెట్టేసి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పెడతాం. తర్వాత డేటా అనలిటిక్స్ ప్యాకేజెస్ అని పెట్టేసి డేటా అనలిటిక్ ప్యాకేజెస్ లో వి యూస్ pandas, pandas,
నెక్స్ట్ వన్ numpy అంటాం మనం, NUMPY numpy. sklearn, ఓకే, seaborn, SEABORN. జస్ట్ క్రాస్ చెక్ వీటన్నిటిని. అండ్ a keyword data analytics, pandas data analytics, NUMPY data analytics, sklearn data analytics, and you will get good information related to what are those resources and why they are important to perform data analytics. Okay, We so use Keras also. Keras, you got a lot of things. Okay, so that's fine. If you couldn't mention coach, you can mention all these things. So we mentioned JC, and you can, if you say data analytics, you will get good information related to it. That's fine. Okay, so these are software tools that will be used as a part of completing your artificial intelligence related data analysis. Okay, next one, hardware resources. As usual, like మీరు ఎప్పుడైనా మీ BTech లో or like degree level when we submit our work, we will be writing about hardware resources. So hardware resources లో మనము when we do రియల్ టైమ్, అంటే మనం చేసే రీసెర్చ్, అకాడమిక్ రీసెర్చ్ చాలా నియర్ బైగా ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ ఏంటంటే వీఆర్ సపోజ్ టు గివ్, అప్పుడు ఏంటంటే మేము ఇది యూజ్ చేస్తున్నాం అని చెప్తాం అంతే. ఇక్కడ ఏంటంటే వాట్ ఎవర్ యూ యూస్, దానికి మీరు ఒక రీజన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్, ఇప్పుడు మీరు కంప్యూటర్ హార్డ్వేర్ రిసోర్సెస్ మెన్షన్ చేస్తున్నారు అనుకోండి. యూ నీడ్ ఏ ఇంటెల్ 3i3 కోర్ i3 ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్ అన్నాం అనుకోండి, మైక్రో ప్రాసెసర్. సో ఫస్ట్ వన్ మైక్రో ప్రాసెసర్, ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్. సో ఎందుకు యూజ్ చేస్తున్నాం? కోర్ i3 ప్రాసెస్కి కొన్ని అడ్వాంటేజెస్, మేబీ కొంచెం హై స్పీడ్ ఉండొచ్చు. సో ఇట్ సపోర్ట్స్ డేటా అనలిటిక్స్. అండ్ డేటా అనలిటిక్స్లో ఏంటంటే వి అనలైజ్, ఇప్పుడు మనం ఈ పైథాన్ కోడ్ యూజ్ చేసి వెన్ వీ స్టార్ట్ అనలైజింగ్ ద డేటా, ఇట్ నీడ్ లాట్ ఆఫ్ స్పీడ్, చాలా టైం పడుతుంది అన్నమాట ప్రతిదానికి. మీరు కొంచెం హై ఎండ్ కంప్యూటర్స్ తీసుకున్నారు అనుకోండి, స్పీడ్ అనేది ఫాస్ట్ అవుతుంది. ఎందుకంటే మీ స్పీడ్ అనేది ప్రాసెసర్ మీద అండ్ మీ సిస్టంలో ఉన్న ర్యామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రెండు కొంచెం హై మెయింటైన్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఆ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన, మనం ఇచ్చిన సిస్టమ్స్లో మీరు చేశారనుకోండి డేటా అనలిటిక్స్, ఇట్ మైట్ టేక్ ఒక 30 minutes అనుకోండి. ఇఫ్ యూ యూజ్ సమ్ హై ఎండ్ సిస్టమ్లో వెన్ వీ డూ సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్, మేబీ ఒక 10 minutesలో అయిపోతుంది. ఎందుకంటే దాని ర్యామ్, పెద్ద కంప్యూటర్ అది. మీకు ఇచ్చిన కంప్యూటర్ జస్ట్ సపోర్ట్ వర్డ్ డాక్యుమెంట్, ఎక్సెల్ ప్లస్ MySQL ఇంతవరకు సపోర్ట్ చేయడానికి అంతే. సో బియాండ్ దట్ వెన్ వీ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్, జావా కూడా సపోర్ట్ చేస్తుంది. అంతకుమించి ఇఫ్ యూ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టూల్స్, టెక్నాలజీస్, ఇట్ వోంట్ సపోర్ట్. ఓకే, సో అలా అంతే. మనం వీ నీడ్ టు టేక్ ఎ ప్రాపర్ సిస్టమ్. సో యూజువల్గా మంచి ఒక నార్మల్ సిస్టమ్ దట్ కెన్ సపోర్ట్ ఈ డేటా అనలిటిక్స్ అంటే మేక్ యూ నోట్ ఆఫ్ ఇట్. సో ఫస్ట్ థింగ్ మైక్రో ప్రాసెసర్ విచ్ ఈస్ అడ్వాన్స్డ్ దాన్ కోర్ i3 ప్రాసెసర్. ర్యామ్ వచ్చేసి ర్యామ్. ఓకే, ర్యామ్ వచ్చేసి అట్లీస్ట్ 8 GB ర్యామ్ ఉండాలి. హార్డ్ డిస్క్ 500 GB హార్డ్ డిస్క్. ఇప్పుడు వచ్చే కంప్యూటర్స్ అన్నిట్లో SSDs ఉంటున్నాయి కాబట్టి SSD ఒక 250 GB రాసుకోండి, దాని పేరు మేక్ కాల్ SSD. ఓకే, ఓకే. సో అలా అక్కడ దాంతో మీ టెక్నాలజీస్ అయిపోయాయి. సో ఇట్ ఈస్ లిస్ట్ ద మేజర్ రిసోర్సెస్ అండ్ వాట్ టెక్నాలజీస్ యు ఆర్ గోయింగ్ టు యూస్, వేర్ యువర్ డేటా కమ్ ఫ్రమ్, వేర్ విల్ యువర్ డేటా కమ్ ఫ్రమ్. సో అక్కడ రెండు అయిపోయాయి. ఇప్పుడు డేటా ఎక్కడి నుంచి తీసుకుంటారు అనేది వన్ మోర్ క్వశ్చన్. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ యూ స్పోక్ అబౌట్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ అండ్ యూ స్పోక్ అబౌట్ maybe you discussed about hardware resources. So now we need to discuss about from where you are going to get data set. మీ డేటా ఎలా తీసుకుంటారో, ఎలా కలెక్ట్ చేస్తారో అనేది. సో మనకి సెంటిమెంట్ అనాలిసిస్ చేసేవాళ్ళు, ఎవరైతే సెంటిమెంట్ అనాలిసిస్ టాపిక్ ఇచ్చామో వాళ్ళు, దే షుడ్ మెన్షన్ అబౌట్ వెబ్ స్క్రేపింగ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్. ఓకే, సో క్రాస్ చెక్ ఇన్ ఇంటర్నెట్ వెబ్ స్క్రేపింగ్ టూల్స్, యూ కెన్ మెన్షన్ ఎనీ టూల్. ఓకే, సో వెబ్ స్క్రేపింగ్ నుంచి వీ క్రియేట్ అవర్ ఓన్ డేటా సెట్స్. వేరాజ్ ఈ రెస్పిరేటరీ సిస్టమ్స్ వీటికి సంబంధించిన, ఇప్పుడు అంటే అదర్ డిసీజ్ డిటెక్షన్ రిలేటెడ్ ఇచ్చిన వాళ్ళు, అండ్ ఆటో డ్రైవింగ్ కార్, ఆటోనమస్ కార్ రిలేటెడ్ చేసేవాళ్ళు, దే కలెక్ట్ డేటా సెట్ ఫ్రమ్ సమ్ కైండ్ ఆఫ్
data stores. Make a note of it. Kaggle, Kaggle, Kaggle. Oh yeah. We'll do one thing. Kaggle.com, dataworld.com. Sorry, world. So these are two popular sites from where we can collect a relevant data sets. So you should describe some XYZ information related to data set also. See, ఏవైతే డేటా సెట్స్ మనం కలెక్ట్ చేసుకుంటామో అవన్నీ ఈ sites లో దొరుకుతాయి. అండ్ ఈ sites కి ఎక్కడి నుంచి వస్తాయి? Maybe hospitals and some kind of organizations, health related organizations, they will be voluntarily sharing their data. ఇప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ ఫెయిలియర్స్ కి సంబంధించిన డేటా ఉంది అనుకోండి, దాన్ని వాళ్ళు వాలంటరీగా ఈ kaggle.com కి కానీ dataworld.com ఇట్లాంటి sites కి they will be sharing it. Okay, so వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటాం. ఎందుకంటే people who are doing data analysis or data scientists అనే వాళ్ళు, they will be collecting data from those sites and they perform some kind of analysis and they predict about the diseases and some of they try to find out some kind of theories that are related to that establishes relationship between various columns in the data and your output column. Okay, so you should speak about data ekkadi nunchi vastundi, organizations, health organizations avi voluntarily they will be sharing that information with kaggle.com and dataworld.com and other top most sites that contribute data for data scientists. Okay, so data scientists ki avi contribute chestuntayi data, వాటిని యూజ్ చేసుకొని we perform analysis. Got it? So that is the area from where you get data set. So after this one, method and work plan. Method I already explained you in the morning session itself. మీ method ఏముంటుంది? Data analysis method తీసుకోవాలి. So it starts with the data collection, data cleaning, data preparation and data cleaning, data transformation. ఇట్లా 6 different steps ని మీరు explain చేయాలి. Okay, the research method ఏంటి మీది? Data analytics research approach యూజ్ చేస్తారు మీరు. Don't speak about any research approach or research strategy. దీని గురించి ఏం డిస్కస్ చేయకండి. Straight away you speak what kind of method you will be using to collect data and how you are going to complete your work. So you speak about all the important phases of data analytics. Okay, so that makes simple. Next ఏంటంటే వర్క్ ప్లాన్. వర్క్ ప్లాన్ లో ఏంటి? అగైన్ we create a project plan, then we create a Gantt chart and we try to identify some kind of risks కి మనం టేబుల్ క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్ ని బేస్ చేసుకొని అనాలిసిస్ చేస్తాం. This all comes under method, వర్క్ ప్లాన్. దెన్ దానిలోనే ఇంకొక పార్ట్ ఏంటి అంటే ఆల్రెడీ ఐ సెంట్ ఇట్ రైట్. Where it is? Yeah. So we got ethical issues related, some kind of documentation is expected. Section 4 ethical issues lo maybe we speak about social, technical, social, ethical, legal aspects of the research. Okay, so ఇక్కడ ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ if you are using respiratory data analysis that conduct చేస్తున్నారు అనుకోండి, that is a patient related information, right? When we take patient related information, it might have some kind of ethical issues అన్నమాట, ఎందుకంటే it is the personal information of the patient. రిమైనింగ్ 2 areas లో సెంటిమెంట్ అనాలిసిస్ లో కానీ డ్రైవర్లెస్ కార్స్ లో కానీ there is no ethical issue, but only in respiratory respiratory detection, disease detection danlo we find some kind of ethical issue. The ethical issue is related to personal privacy and security and
and it is a health information of a patient, right? That should be taken care of. But akkada మనం ఏం చేస్తామంటే, though it is a patient information, it was voluntarily shared by the hospitals, and it was taken from a voluntary organization like kegel.com. So అందులో మనకి అండ్ దానిలో ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పేషెంట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్. ఓకే, సో దానిలో పేషెంట్ పేరు కానీ అతని పర్సనల్ ఇంకా రిమైనింగ్ పర్సనల్ డీటెయిల్స్, అతని ఫ్యామిలీ నేమ్, సమ్ అదర్ డీటెయిల్స్ that explains about the patient, ఆ డీటెయిల్స్ అందులో ఏం లేవు కాబట్టి ఇట్ వోంట్ రిజల్ట్ ఇన్ ఎథికల్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా పేరు ఉండి నా సంబంధించిన శాంపుల్స్ని వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు అనుకోండి, ఇట్ ఇన్వాల్వ్స్ ఎథికల్ ఇష్యూస్. మేబీ వాళ్ళు ఏమన్నా ఆ డేటాని వేరే వాళ్ళకి షేర్ చేస్తారేమో అలాగా. ఓకే, సో హెల్త్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయకూడదు. ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు, ముఖ్యంగా హెల్త్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు. కాకపోతే ఇక్కడ ఎథికల్ ఇష్యూ ఉన్నప్పటికీ దాన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నాం, దెర్ ఆర్ నో డీటెయిల్స్. వీ విల్ నాట్ బి యూజింగ్ ఎనీ డీటెయిల్స్ రిలేటెడ్ టు ద పేషెంట్స్ పర్సనల్ లైఫ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్తో మనం ఏ రిజల్ట్స్ని రిలేట్ చేయట్లేదు కాబట్టి ద పాసిబిలిటీ ఆఫ్ ethical issue is low. Okay, socially acceptability and social, ఇంకోటి ఏంటంటే social, ethical and legal aspect, legal acceptability. Social acceptability and legal acceptability should also be discussed. Okay, that makes your document. And once you complete all these sections, you just add abstract and conclusion. Conclusion akkarledu, abstract ఒకటే యాడ్ చేయండి, చాలు, enough. Any questions? Any questions? Don't stay calm. Any questions? Please ask me. No one na cheppandi.